ఏని యూస్ చేసి నేను విరాట్ కోహ్లీలా మారగలను అండ్ రోహిత్ శర్మలో కూడా మారగలను. అండ్ ఏని యూస్ చేసి మనం కంప్లీట్ కోడింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరికి న్యాచురల్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సో ఏ కోడ్ రాయగలిగితే నేను కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలి? సో మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయో ఉండవా? సో ఈ వీడియోలో నేను మీకు అన్నెసెసరీ థింగ్స్ రిమూవ్ చేసి ఏ ఉన్న వరల్డ్కి రెడీగా ఉండేలా క్లారిటీతో అండ్ ఫాస్టెస్ట్ వే టు లెర్న్ కోడ్ ఎలా అనేది వన్ క్లియర్ సిస్టమ్ చెప్తా. సో వాచ్ టిల్ ది ఎండ్. ఐఎమ్ గౌతమ్ తిరి. నేను 6 years నుంచి కోడ్ చేస్తున్నాను అండ్ నేను మల్టిపుల్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ డెలివర్ చేశాను టు ది క్లయింట్స్ ఫ్రమ్ యుఎస్, యూకే, దుబాయ్, ఆస్ట్రేలియా అండ్ జపాన్. అండ్ నేను ఇండియాలో ఉన్న టాప్ ఫిన్టెక్స్ లైక్ జియో ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, పేటిఎం, పైసా బజార్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ ఇలాంటి ఫైనాన్షియల్ ఫర్మ్స్ కి నేను ప్రొడక్షన్ రెడీ అప్లికేషన్స్ డెలివర్ చేశాను. సో వాట్ ఎవర్ ఐఎమ్ షేరింగ్ టుడే ఈజ్ నాట్ జస్ట్ థియరీ, ఇట్స్ రియల్ ఎక్స్పీరియన్స్, రియల్ వాల్యూ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్ యాక్చువల్లీ వర్క్స్. ఈ వీడియో నేను ఒక 5 chapters గా డివైడ్ చేశాను. యూ క్యాన్ ఫైండ్ దోస్ చాప్టర్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ డౌన్ బిలో. ఫస్ట్ చాప్టర్ 1 ఏంటంటే అండర్స్టాండింగ్ ద రియాలిటీ. మీరు బిగినర్ అయినా జస్ట్ కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన, మీరు కాలేజ్లో ఉన్న ఈ 2026లో ఏ భూమిని చూసి ప్రతి ఒక్కరికి కాస్త ఫియర్ అండ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఈ ఫియర్ అండ్ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసేద్దాం. సో 2026లో ప్రాబ్లం కోడింగ్ కాదు. ఏ ఆల్రెడీ కోడ్ రాయగలుగుతుంది. నీకు బాయిలర్ ప్లేట్ కోడ్ కావాలా, విత్ ఇన్ సెకండ్స్ లో ఇచ్చేస్తుంది. నీకు ఒక చిన్న అప్లికేషన్ చేయాలనుకుంటున్నావా, ఒక ప్రాంప్ట్ తో రెడీ అయిపోతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి న్యాచురల్ గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సో ఏ కోడ్ రాయగలిగితే నేను కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలి? సో మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయో ఉండవా? ఏ సింటెక్స్ ఇస్తుంది బట్ ఏ బిజినెస్ డెసిషన్ తీసుకోలేదు. ఏ సజెషన్స్ ఇస్తుంది బట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. సో ఇక్కడ కంపెనీస్ హైర్ చేసేది కోడింగ్ గురించి కాదు, కంపెనీస్ హైర్ చేసేది ప్రాబ్లం బ్రేక్ చేయగలిగే మైండ్, సిస్టమ్ లో థింగ్స్ ని ఐడెంటిఫై చేసే క్లారిటీ, రైట్ ట్రేడ్ ఆఫ్స్ చూస్ చేయగలిగే జడ్జ్మెంట్. సో ఏ ఉన్న వరల్డ్ లో అయినా లెర్నింగ్ ఫండమెంటల్స్ ఈజ్ నాన్ నెగోషియబుల్. ఎందుకంటే వితౌట్ ఫండమెంటల్స్ యూ క్యాన్ యూజ్ ఏ, విత్ ఫండమెంటల్స్ యూ క్యాన్ కంట్రోల్ ఏ. కోడింగ్ రాకుండా మీరు ఏ అవుట్పుట్ ని ఎవాల్యుయేట్ చేయలేరు. సో ఏదైనా ఒక బగ్ క్రియేట్ అయితే మీరు దాన్ని ట్రేస్ చేయలేరు. సో కోడింగ్ నేర్చుకోవడం అనేది నాన్ నెగోషియబుల్ ఈవెన్ ఇఫ్ ఏ కంప్లీట్లీ టేక్స్ ఆఫ్. ఇన్ ది వర్స్ట్ కేస్ ఏంటంటే ఏ మొత్తం కోడ్ రాస్తున్నా మీరు ఏని కంట్రోల్ చేసి ఇంజనీర్ అవుతారు, మీరు ఏ ఆపరేటర్ అవుతారు, బట్ మీ జాబ్ ఎక్కడికి పోదు. సో ఎటువంటి జాబ్ రావాలన్నా లెర్నింగ్ టు కోడ్ అనేది నాన్ నెగోషియబుల్. సో మీకు ఈ క్లారిటీ వచ్చిన తర్వాత లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ స్టెప్. చూజ్ ఏ లాంగ్వేజ్ దట్ మ్యాక్సిమైజెస్ ద స్పీడ్. సో మీరు ఆల్రెడీ కోడింగ్ స్టార్ట్ చేసి ఉంటే మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నా మీకు ఆల్రెడీ కాస్త కంఫర్టబుల్ అయితే మీరు ఆ లాంగ్వేజ్లో కంటిన్యూ చేయండి. నేను జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలా, జావా నేర్చుకోవాలా, పైథాన్ నేర్చుకోవాలా అనే కన్ఫ్యూజన్స్ తీసేసి మీకు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే యూ జస్ట్ కంటిన్యూ విత్ దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒకవేళ మీరు ఆల్రెడీ డెసిషన్ తీసుకోలేకపోతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవడానికి 3 things ఉన్నాయి. ఫస్ట్, సింటాక్స్ చాలా సింపుల్గా ఉండాలి అండ్ మల్టిపుల్ యూజ్ కేసెస్ ఉండాలి. అదొక ప్లెయిన్ ఇంగ్లీష్లో రాయడానికి ఉండాలి. సో ఇవన్నీ మ్యాచ్ అవుతూ మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, అదే పైథాన్. సో పైథాన్ సింటాక్స్ అనేది చాలా ఈజీ, మీరు ఆల్మోస్ట్ ప్లెయిన్ ఇంగ్లీష్లో దాన్ని చదవచ్చు. అండ్ పైథాన్కి మల్టిపుల్ యూస్ కేసెస్ ఉన్నాయి. వెబ్ డెవలప్మెంట్ అవ్వాలన్నా, డేటా ఇంజనీర్ అవ్వాలన్నా ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ రోల్స్లో పైథాన్ అనేది ఉంటుంది. బెటర్ టు చూస్ పైథాన్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ కోడింగ్ ఫాస్టెస్ట్ వే పాసిబుల్. బట్ ఇక్కడ వన్ ఇంపార్టెంట్ థింగ్, పైథాన్ నేర్చుకోవడం గోల్ కాదు, లాజిక్ నేర్చుకోవడం గోల్. సో పైథాన్ ఎందుకు చూస్ చేసుకుంటున్నామంటే మీకు సింటాక్స్ ఉన్న హెడేక్ని రిమూవ్ చేస్తుంది. మీరు థింకింగ్ మీద అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పై ఫోకస్ చేయగలుగుతారు. స్టాప్ లెర్నింగ్ బై వాచింగ్. హానెస్ట్గా చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా మంత్స్ని ఇక్కడే వేస్ట్ చేస్తారు. యూడెమీ ఆర్ యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, లాంగెస్ట్ లెంత్ ఉన్న కోర్స్ ఓపెన్ చేస్తారు, ఎందుకంటే అందులో ఎక్కువ వాల్యూ ఉందేమో అనుకొని ఆ కోర్సెస్ ఓపెన్ చేసి చూడడం స్టార్ట్ చేస్తారు. 20-30 hours ఉన్న కోర్సెస్ కాకుండా యూ జస్ట్ స్టార్ట్ విత్ వన్ సింపుల్ క్రాష్ కోర్స్. క్రాష్ కోర్స్ ఏంటి అంటే మీరు ఆల్ ఫండమెంటల్స్ని ఒక 2-3 hours క్యూరేట్ చేసి చాలా కోర్సెస్ యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. సో ఏదో కోర్స్ ఓపెన్ చేసి కోర్స్ని ఒక 10 minutes చూడండి. ఆ 10 minutesలో ఉన్న కోడ్ని మీ ఓన్గా రాయండి. మీకు డెఫినెట్గా కొన్ని బగ్స్ అయితే క్రియేట్ అవుతాయి. మీరు ఆ బగ్స్ని వీడియో రిఫర్ చేసి సాల్వ్ చేయడం కాదు, మీ అంతటి మీరు ఓన్గా ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 15 minutes మీరు స్పెండ్ చేయండి. ఈ 15 minutesలో కూడా రాకపోతే మీరు ఇమాజిన్ చేసుకున్న సొల్యూషన్స్కి మీ బ్రెయిన్ కొన్ని ప్యాటర్న్స్ క్రియేట్ చేసుకుని ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆ సొల్యూషన్ చూస్తే సో మీ బ్రెయిన్లో ప్యాటర్న్ రికగ్నైజేషన్ క్యాపబిలిటీస్ పెరుగుతాయి. సో నెక్స్ట్ టైం మీరు మళ్ళీ ఈ టాపిక్ పై రివైజ్ చేసే అవసరం రాదు, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీకు రాదు. సో ఇక్కడ రైట్ మెథడ్ ఏంటంటే చిన్న కాన్సెప్ట్ వీడియో చూడు, అది నువ్వు ఓన్గా కోడ్ టైప్ చేయి, బగ్ వస్తుంది, ట్రై టు ఫిక్స్ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఒక 15 minutes తర్వాత కూడా నీకు అది రిజల్యూషన్ దొరకకపోతే నీ బ్రెయిన్లో ఆల్రెడీ కొన్ని ప్యాటర్న్స్ క్రియేట్ అయి ఉంటాయి. నువ్వు ఆ సొల్యూషన్ వీడియో రిఫర్ చేయి, వీడియోలో కూడా నీకు అర్థం కాకపోతే నువ్వు ఏని యూస్ చేయి, బట్ యూ జస్ట్ ఆస్క్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ వాట్ ఈస్ ద మిస్టేక్ దట్ యూ మేడ్. అండ్ నీకు అది ఇమీడియట్గా నీ బ్రెయిన్కి స్ట్రైక్ అవుతుంది. సో అది నీకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఇనిషియల్గా కాస్త టైం స్పెండ్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ చాలా టైం స్పెండ్ చేసే అవసరాన్ని మనం తీసేస్తున్నాం. సో బేసికలీ వీఆర్ లెర్నింగ్ ఫాస్ట్. నౌ యూజ్ ఏఐ ది రైట్ వే. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఏఐ 2 waysలో వర్క్ అవుతుంది. 1, మీ స్పీడ్ని 10x చేస్తుంది, అండ్ 2, మీ లెర్నింగ్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు లేదా ఏదైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు బిల్డ్ దిస్ ఫ్యూచర్, ఫిక్స్ దిస్ బగ్ అని ఏఐని అడిగితే అది మీకు ఫాస్ట్ అని అనిపిస్తుంది, బట్ అక్కడ ఏఐ మీకు డిపెండెన్సీ క్రియేట్ చేస్తుంది.
సో రైట్ వే టు యూజ్ ఏఐ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ మీ దిస్ కాన్సెప్ట్, గివ్ మీ 2 అప్రోచెస్ దట్ వర్క్స్ ఫర్ ది. కంప్లీట్ ఆన్సర్ ఇవ్వకుండా హెల్ప్ మీ బ్రేక్ దిస్ డౌన్ ఇంటూ స్మాలర్ స్టెప్స్. ఏఐ మీ డెసిషన్స్ అన్ని తీసుకుంటే ఇంటర్వ్యూలో మీ వీక్నెస్ ఎక్స్పోజ్ అవుతుంది. సో సింపుల్ రూల్ ఏంటంటే ఏఐని మీరు థింకింగ్లో హెల్ప్ చేయడానికి యూస్ చేయాలి, బట్ ఏఐ మీ థింకింగ్ని రీప్లేస్ చేయడానికి యూస్ చేయకూడదు. నౌ ప్రాజెక్ట్స్. మోస్ట్ పీపుల్ గెట్ దిస్ రాంగ్. ప్రాజెక్ట్స్ని చాలా మంది ఎలా చూస్తారంటే నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసేయాలి, నేను లేదంటే ఈ ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటారు. ఇప్పుడు క్లియర్గా చెప్తా, దేర్ ఆర్ 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్. ఇది అర్థమైతే హాఫ్ కన్ఫ్యూజన్ పోతుంది. 1 లెర్నింగ్ పర్పస్ ప్రాజెక్ట్స్ అండ్ 2 షోకేస్ పర్పస్ ప్రాజెక్ట్. ఫస్ట్ లెర్నింగ్ పర్పస్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ యొక్క గోల్ ఏంటంటే మీరు రెజ్యూమ్ లో పెట్టడానికి కాదు. ఈ ప్రాజెక్ట్స్ గోల్ ఏంటంటే మీకు కోర్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ ని అర్థం చేసుకోవడం గురించి బిల్డ్ చేసే ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ ఏంటంటే సింపుల్ CRUD అప్లికేషన్స్. మీరు ఒకవేళ పైథాన్ నేర్చుకుంటున్నట్టయితే పైథాన్లో ఒక సింపుల్ వెదర్ అప్లికేషన్, లేదా పైథాన్లో ఒక సింపుల్ 2D అప్లికేషన్. ఇవేంటంటే కోర్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ ని మీకు అర్థమయ్యేలా చేస్తాయి వైల్ బిల్డింగ్ ఏ ప్రాజెక్ట్. సో మీరు బేసిక్ క్రాష్ కోర్స్ చేసిన తర్వాత మీరు ఒక లెర్నింగ్ పర్పస్ ప్రాజెక్ట్స్ చేశారు అంటే చాలా థింగ్స్ లో మిమ్మల్ని బ్రేక్ చేస్తుంది, చాలా బగ్స్ క్రియేట్ అవుతాయి. మీకు అక్కడ బగ్స్ క్రియేట్ అవుతున్నాయి, మీరు స్ట్రక్ అవుతున్నారంటే మీరు సంథింగ్ నేర్చుకుంటున్నారని. సో డూ అట్లీస్ట్ 4-5 లెర్నింగ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఒకవేళ మీకు పైథాన్ లో ఒక 5 ప్రాజెక్ట్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఐల్ ట్రై టు మేక్ ఏ వీడియో. అండ్ టైప్ 2 షోకేస్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ రెజ్యూమ్స్ అండ్ ఇంటర్వ్యూస్ కోసం. ఈ ప్రాజెక్ట్స్ లో మీరు చూసుకోవాల్సింది క్లీన్ స్ట్రక్చర్, క్లియర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, లిమిటెడ్ ఫ్యూచర్స్ బట్ వెరీ పాలిష్డ్. ఈ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మీరు తీసుకున్న డెసిషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది. సో ఈ షోకేస్ ప్రాజెక్ట్స్ లో ఏంటంటే 1 బెస్ట్ ప్రాజెక్ట్స్ బీట్స్ 5 యావరేజ్ ప్రాజెక్ట్స్. 1 గోల్డెన్ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ మీరు లెర్నింగ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేసి దానిలో ఒక ప్రాజెక్ట్ ని తీసుకొని దాన్ని క్లీన్ గా రీడిజైన్ చేస్తే మీరు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. దెన్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ ఐ బిల్డ్ దిస్ టు అండర్స్టాండ్ అండ్ ఐ రీబిల్డ్ ఇట్ టు ప్రొడక్షన్ అని మీరు ఇంటర్వ్యూలో చెప్పగలిగితే దట్ 1 line ఇట్ సెల్ఫ్ షోస్ రియల్ ఇంజనీర్ థింకింగ్. సో మీకు ఎటువంటి క్లారిటీ కన్ఫ్యూజన్స్ ఉన్నా సరే మీ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఐ ట్రై టు అడ్రస్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ నెక్స్ట్ వీడియో టాపిక్స్ ఏం కావాలనేది కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి, ఐ ట్రై టు మేక్ ఏ వీడియో ఆన్ దట్ యాజ్ వెల్. So that's all for this video. I'll see you guys in the next video.